ఒక మనుషుడు ఉండేవాడు అన్నమాట అండి. అయితే దేవుని యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందంటే, ఆ మనుషుడు ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఇప్పుడు ఉంటుంది అన్నమాట అండి. అది ఎలాగంటే, ఈ నోవాహు తన పని తాను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ కొనసాగుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి చెప్పిందనమాట. ఏంటంటే, మరొక కొద్ది దినముల్లో సర్వమానవాళి అంటే భూమి మీద ఉన్నటువంటి నరుడు అనేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతున్నాయి. అయితే నీ కుటుంబం రక్షించబడినట్లుగా ఆ యొక్క గొప్ప విపత్తు అయినటువంటి జలప్రలయంలోంచి నీ కుటుంబాన్ని రక్షించుకునే విధంగా ఒక వాడని సిద్ధపరచుకోమన్నప్పుడు ఆయన దూత చెప్పినటువంటి మాటను అంగీకరించి వాడను చేయడం ప్రారంభించాడు అనమాట అండి. అయితే అతను ఏ విధంగా ప్రారంభించాడంటే, ఒక సముద్ర ప్రాంతంలోనో ఒక నదీ ప్రాంతంలోనో అది ప్రారంభించలేదు, కానీ అతనున్నటువంటి నివాస ప్రాంతంలోనో దాన్ని ప్రారంభించాడు. అయితే అది ప్రారంభించి ముగించడానికి అతను పట్టిన కాలం ఎంతంటే 100 సంవత్సరాలు అనమాట అండి. ఎందుకంటే దేవుడిచ్చిన సమయం కల్లా అది పూర్తయ్యేలోగా ఇటువంటి సువార్త ఆ రోజున తెలియజేస్తూ వచ్చాడు గ్రామంతటికి కూడా. ఏ విధంగా అంటే, మొత్తం మానవాళి అంతా కూడా నశించిపోబోతుంది, గొప్ప జలప్రలయం దేవుడు ఇక భూమి మీద తీసుకురాబోతున్నాడు, ఇదిగో నేను తయారు చేస్తున్న ఈ ఓడలోకి ఎవరైతే వస్తారో వారందరూ కూడా రక్షించబడతారు అని చెప్పి అడిగిన ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాడు. అలాగా దాదాపుగా 100 సంవత్సరాల పాటు ఆ యొక్క ఓడను తయారు చేస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి కొలతలను బట్టి దాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఈ రోజుకి కూడా